హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక లంచ్ రొటీన్ షూట్ చేద్దాం అనిపించింది. స్కూల్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి కదా ఫుల్గా. మార్నింగ్ బేగా లెగడం, పనులు చేసుకోవడం, తర్వాత అలిసిపోవడం, నీరసం అయిపోవడం, పడుకోకపోవడం, ఇదే నడుస్తుంది అనమాట. అండ్ హోంవర్క్లు అన్నీ కూడా మస్తు ఇచ్చేయడం స్టార్ట్ చేశారు. అందులోనే బిజీ అయిపోయామన్నమాట. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? స్కూళ్ళని స్టార్ట్ అయ్యాయా? హాస్టల్కి వెళ్ళే పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటారు. చాలామంది నాకు సాహిల్ని హాస్టల్లో జాయిన్ చేసేయండి అన్నారు తెలుసా. నేను జాయిన్ చేయలేదు. అది నేను మంచి చేశానో చెడ్డ చేశానో నాకు తెలియట్లేదు, కానీ ఇట్స్ సో కన్ఫ్యూజింగ్ అనమాట. అందరూ ఇంటర్లో అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు అని చాలా అన్నారు. బట్ నా మనసులో ఎక్కడో అనిపిస్తుంది తెలుసా. పిల్లలు చాలా కొంచెం సంవత్సరాలే మనతో ఉంటారు. ఆ కొంచెం సంవత్సరాలు మనం కొంచెం వాళ్ళకి ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. హాస్టల్స్లో వేయకూడదు అని నా మనసుకి ఎక్కువ అనిపిస్తుంది. అందుకోసమే భరిస్తున్నాను. చాలా కష్టం టీనేజ్ టైంలోని పిల్లల్ని హ్యాండిల్ చేయడం. ఇట్స్ వేరే లెవెల్ పనిష్మెంట్ అనమాట. ఎప్పుడైతే ఈ అల్లరిగా ఎక్కువ అయిపోతారో అప్పుడు అనిపిస్తుంది, అయ్యో వాళ్ళందరూ మంచిగా చెప్పారు, నేనే వినలేదేమో, ఐఎమ్ ద వన్ హూ ఈస్ డూయింగ్ రాంగ్ అనిపిస్తుంది. అగైన్ మంచిగా ఉన్నప్పుడైతే మంచిదే కదా అనిపిస్తుంది. మెయిన్లీ హైదరాబాద్ లాంటి ఊర్లో ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, మనం ఇంత కష్టపడి హైదరాబాద్ లాంటి సిటీస్లో, బొంబాయి, ఢిల్లీ లాంటి సిటీస్కి మనం వచ్చిందే మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, మంచి పిల్లలకి మంచి చదువు ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే 2 టైర్ సిటీస్లో కూడా చాలా చాలా అన్నీ బాగా ఉంటున్నాయి కదా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్స్లో జాయిన్ చేయడం అన్నది మంచిది కాదు అని నా నా జస్ట్ పర్సనల్ ఫీలింగ్. నో హార్డ్ ఫీలింగ్స్ విత్ ఎనీ వన్ అనమాట. మెయిన్లీ చిన్నప్పుడుతో 100% కాదు, అట్లీస్ట్ ఇంటర్ టైంలో జాయిన్ చేసేయాలి, అప్పుడు వాళ్ళకి ఫోన్ ఉండదు, ఏమీ ఉండదు అని అందరు చెప్పారు. బట్ సాహిల్ అయితే వెళ్ళడానికి ఇష్టపడలే. ముందు నన్ను నేనే కన్విన్స్ చేసుకోలేకపోయాను అనమాట. అలా నడుస్తుంది. కనీసం ఇంజినీరింగ్ టైంలో హాస్టల్కి వెళ్తే కొంచెం నాకు ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయిపోతారు. వాళ్ళకి ఏం ఆర్డర్ చేసుకొని తినాలి, ఏం తినకూడదు, వాళ్ళ హెల్త్కి ఏది మంచిది అన్న నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది. దాంతోపాటుగా ఇంకోటి ఏంటి, కొంచెం ఫోన్ ఇవన్నీ వాళ్ళకి ఎలో చేస్తారనమాట. ఇంటర్లో ఏంటంటే హాస్టల్స్లో ఇలా సపరేట్ రూమ్స్ అలా ఉండవు. జస్ట్ ప్లెయిన్ పెద్ద హాల్ ఉంటుంది, అందరూ ఆ పిల్లలు అందరూ అక్కడే ఉండాలి, అలా అలా అనమాట. సో అది నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేశాను. నేను మీకు చెప్పట్లేదు, సలహా కూడా ఇవ్వట్లేదు చెయ్యండి అని కానీ, చేయకండి అని కానీ. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. మంచి ఐరన్ కడాయిలో చేస్తున్నాను. ఐరన్ కడాయిలో చేస్తే చాలా చాలా టేస్టీ వస్తుంది. బట్ ఇప్పుడైతే మీరు చింతపండు, టమాటో ఇలాంటివి యూస్ చేస్తామో అలాంటిది కుక్ చేసిన వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట. అంటే వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. ఎందుకంటే ఈ పులుపు ఏదైతే ఉందో, ఐరన్ పులుపు కలిసి ఆ కూరది కలర్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసేస్తుంది. కొన్ని పులుపుకి సంబంధించినవి చేసిన, వంకాయలు చేసిన, అలాంటివి చింతపండు, టమాటో ఏవి యూస్ చేసినా వండుకున్నంతసేపు వండుకోవచ్చు, అందులో ఏం తప్పలేదు. వండుకున్న తర్వాత మనం చేంజ్ చేసానమాట. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఎగ్స్ నేను ఇందులో ఫ్రై చేసుకున్నాను. అలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. నార్మల్ ఏమవుతుందంటే ఎగ్ పేలుతాయి అనమాట. అందుకోసం ఫస్ట్ కత్తితోని కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఉండే గాలి ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు పేలడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నాకు వంట చేసే స్టార్టింగ్లో ఒకసారి ఎగ్ పేలి నా మొహం మీద టప్పుమని తగిలింది. అప్పటి నుంచి నాకు గుడ్లు ఆపాలంటే చాలా భయం అనిపిస్తుంది. జస్ట్ నేను ప్లెయిన్గా ఎగ్ కర్రీ చేసడానికి ఇష్టపడతాను అనమాట. ఫ్రై చేస్తే ఏంటవుతుందంటే, ఆ చిన్న లేయర్ ఏదైతే ఉందో అది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అటుపక్క వచ్చేసి నేను తోటకూర ఇగురు చేస్తున్నాను. ఒక చిన్న కట్ట తోటకూర ఉంటే దాన్ని ఇగురు చేస్తున్నాను. దాంతోపాటుగా అటుపక్క చాపింగ్ బోర్డ్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసిన వెంటనే వాటిని కొంచెం వాష్ చేసేస్తూ ఉంటే మంచిగా అవుతుంది. ఈలోపు ఏవేవి జస్ట్ వాషింగ్కి, క్లీనింగ్కి యూస్ చేశాను. ఆ గిన్నెలన్నీ కొద్దిగా కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. అన్నం ఆల్రెడీ అయిపోయింది, తోటకూర ఇగురు అయిపోయింది. ఇంకొకటి కూడా చేశాను, అది ఏం వెజిటేబుల్ అంటారో నాకు తెలీదు. మేమైతే చిక్కుడుకాయ అంటాం, మీరేమంటారో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తోటకూర ఇగురు సింపుల్ అనమాట. మా ఇంట్లోనే జస్ట్ కొద్దిగా ఎల్లుల్లిపాయలు తాలింపు పెట్టేస్తాం, దాంట్లో ఉప్పు వేసేస్తాం, తోటకూర వేసేస్తాం, అది కొద్దిగా దాని వాటర్ అంతా పోతుంది, అంతే. సూపర్ సింపుల్, నథింగ్ స్పెషల్. నేను స్పెషల్ ఏం చేయట్లేదు. రియల్గా చెప్పాలంటే మార్నింగ్ చాలా బేగా లెగుస్తున్నాను. అసలు మనం ఈ 2 మంత్స్ 2 మంత్స్ కాదు, ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి కూడా పెద్ద బాబు అంత ఇష్టంగా స్కూల్కి వెళ్ళలేదన్నమాట. సో వంట అనేది చాలా తక్కువైపోయింది. ఈ 3 మంత్స్ నుంచి మంచిగా 6కి, 7కి, 8కి లెగడం అలవాటు అయిపోయిందా.
8:30కి కూడా ఇప్పుడు మార్నింగ్ 5:30కి 6కి లెగాలంటే వేరే లెవెల్లో నీరసంగా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ నాది 3 రెసిపీలు అయిపోయాయి. పప్పు కూడా చేస్తాను. మార్నింగే అందరూ అంటారనమాట నాకు, ఎందుకు ఇంత రెసిపీలు చేస్తావు, మార్నింగ్ అందరికీ ఒకసారి కుక్ చేసేయచ్చు కదా అనేసి. 5 o'clockకి లెగిసి అందరి కోసం ఎంతసేపు కుకింగ్ అన్నది నేను చేయలేను. పిల్లల కోసం అయినట్టుగా టక్ మనం చేసుకుంటాను అనమాట. అండ్ ఇది వచ్చిన తర్వాత హ్యాపీగా పిల్లలు 4:30, 5కి వచ్చినప్పుడు మంచిగా ఇవన్నీ కూడా వాళ్ళు తింటారు. చాలా రోజుల తర్వాత మీకు లంచ్ ప్లేట్ షేర్ చేశాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను కదా. స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మరీ బిజీ అయిపోయింది అనమాట. అప్పుడే ఎంత సిలబస్ వచ్చిందో, లైక్ ఇంకో 10 రోజుల్లో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ అయిపోతుంది. ఎంత సిలబస్ ఉంటుంది, ఎంత నోట్స్ ఇస్తున్నారు, ఎంత వర్క్ ఇస్తున్నారు. సో నేను దాంట్లోనే బిజీ ఉంటున్నా. మార్నింగ్ ఆల్మోస్ట్ 5:30కి లెగాల్సి వస్తుంది. ఇద్దరికి బాక్సులు పెట్టేసి బస్ లెక్కించి వచ్చి ఇవన్నీ చేసినప్పటికే నీరసం వచ్చేస్తుంది. ఇంకా యూట్యూబ్ వైపు చూసే ఓపికే ఉండట్లేదు అనమాట. అండ్ దాని తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఎక్కువ రీల్స్ అన్ని చూడటం మొదలు పెట్టాను. ఎందుకో తెలీదు, ఇట్స్ లైక్ మనం చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. బట్ ఇట్స్ సేమ్ కాంటెంట్ రిపీట్గా వస్తుంది. నేను ఒక 3-4 రోజుల నుంచే చూస్తున్నాను. అదే ఆ ఫోన్ తిరిగేసి దాని మీద గ్లాస్ పెట్టి దాంట్లో పసుపు వేసి ఆశ్చర్యపోతూ ఉంటాం కదా, అదొకటి. దాని తర్వాత ఎవరొక చిన్న పాప వచ్చేసి నడుస్తుంది, అదొకటి. దాని తర్వాత ఇంకొకటి గుర్రు అని ఒకటి, ఏవో 3-4 అదే అందరూ చేస్తున్నారు. అందరూ అదే చేస్తారని తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు చూస్తున్నానో నాకే అర్థం అవ్వలేదు. ఇట్ ఫీల్స్ లైక్ సో డ్రైనింగ్. బుర్రలోంచి నా ఎనర్జీ మొత్తం అది పీల్చేస్తున్నట్టు అనిపించింది. సో దాన్ని పక్కన పెట్టేసి నేను వచ్చానమాట. అండ్ ఇది మీకు తెలుసు కదా, కిందసారి కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను. క్యాలస్ రిమూవర్ అనమాట, అగారోది. చాలా బాగుంటది, ఒకటి మీ ఇంట్లో ఉంచుకుంటే బెటర్ అనమాట. ఇది మనకి చూడడానికి వచ్చేసి ఇలా ఉంటది. దీనికి ఒక సేఫ్ క్యాప్ కూడా ఉంటది. ఇది జస్ట్ ఆన్ చేస్తే ఇది తిరుగుతుంది అనమాట. అప్పుడు మన కాలికి ఎక్స్ట్రా డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, మెయిన్లీ అవన్నీ పోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇట్స్ లైక్ మినీ పెడిక్యూర్ చేసుకోవచ్చు అనమాట. దీంతో ఎక్స్ట్రా ఇంకో 2 కూడా వస్తాయి. ఇది కొంచెం హార్ష్ ఉంటుంది, ఇది కొంచెం స్మూత్ ఉంటుంది అనమాట. అండ్ ఇది దాచుకోవడానికి ఒక పౌచ్ కూడా ఇస్తారు, అది కూడా మనం దాచుకోవచ్చు. అండ్ లోపల క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ కూడా ఉంటుంది. అండ్ సింపుల్ చార్జర్ అనమాట. ఇదిగో ఈ ఛార్జింగ్ పిన్ లో ఛార్జింగ్ పెట్టేసుకుంటే చాలా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఉంటే బాగుంటుందని షేర్ చేస్తున్నా. మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తా. అండ్ నేను మీకు చెప్పాను కదా బీభత్సంగా బోర్ అయిపోతున్నానని. బోర్ అయిపోయి నేను ఇది స్టిచ్ చేశాను అనమాట. ఇది మీకులో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఇది ఒక మ్యాట్ దొరుకుతుంది, ప్లాస్టిక్ మ్యాట్. దాని మీద ఇది స్టిచ్ చేస్తే ఇది ఏం చేస్తామంటే ఇది ఒక పర్స్ లాగా చేస్తాం అనమాట. లైక్ ఇట్ లుక్స్ లైక్ దిస్. మనం రకరకాలు చేసుకోవచ్చు, ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాలు పెట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడో 10th చదువుతున్నప్పుడు 8th చదువుతున్నప్పుడు ఇలాంటి ఒక పర్స్ చేసినట్టు నాకు గుర్తు. ఈ మనకి ఎక్కువ యాంగ్జైటీ ఏమైనా వస్తున్నప్పుడు కామింగ్ పనులు చేయాలన్నమాట. మనకి ఒక మెడిటేషన్ అంటే ఏంటో కాదు కదా, ఇట్స్ జస్ట్ లైక్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్. అది మనం అయితే ఊపిరి మీద ఫోకస్ చేయొచ్చు, లేదా మెడిటేషన్ యోగా చేస్తాం దాని మీద, జిమ్కి వెళ్తే జిమ్ మీద, స్విమ్మింగ్ చేస్తాం స్విమ్మింగ్ మీద, ఏదో ఒక పని మీద బుర్ర ఆలోచనలు అన్ని బంద్ చేసి ఒక దాని మీద ఫోకస్ చేయడం. నాకు చాలా యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. సో నేను కూర్చుని ఇది స్టిచ్ చేశాను. స్టిచ్ చేస్తున్నాను రోజులు మాత్రం నాకు మస్తు మనశ్శాంతిగా అనిపించింది. డూయింగ్ ఎవ్రీథింగ్ స్లోలీ రియల్లీ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా కలర్ ప్యాలెట్ లో చేశాను. సో ఈ కలర్ ఇక్కడ ఇలా ప్యాలెట్ లో చేశాను. ఇదేం పెద్ద కళాఖండం కాదులేండి, జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే చేశాను అని. ఎవరి చేతితో చేసుకుంటే మళ్ళీ మంచిగా అనిపిస్తుంది. దీంట్లో లోపల ఇప్పుడు బక్రం క్లాత్ వేసి ఇంకొకటి అంటించేసి బార్డర్స్ ఇచ్చేసి ఇక్కడ వెల్క్రోతోనే ఇలా పెట్టేద్దాం అనుకున్నా. ఇలా ఉంటుంది అనమాట. బానే ఉందా? ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఇప్పుడు దీన్ని బక్రం క్లాత్ తోని నేను సెట్ చేస్తాను అనమాట. నేను ఇక్కడ మీకు ఈ పర్స్ ఎలా చేయాలి అవన్నీ ఏం నేర్పించట్లేదు, నేను చెప్పట్లేదు. జస్ట్ నేను సరదాగా చేసుకున్నాను, అది నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. నేనేమి DIYస్లో వీటిల్లోనే అంత ఎక్స్పర్ట్ ఏం కాదనమాట. ఏదో సరదాగా చేసుకుంటుంటే మనకు కూడా కొద్దిగా హ్యాపీనెస్ వస్తుంది అనేసి నేను ఈ కిట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అమెజాన్లో కొన్నాను. ఆ ఊలు అమెజాన్లోనే, మీషోలో కొన్నాను. మీషోలో ఇలాంటి వాటికి మీషో ఈజ్ వెరీ గుడ్. లైక్ సూదులు, దారాలు ఇలాంటివన్నీ కొనాలంటే మా ఇంటి దగ్గర ఒక్క ఫ్యాన్సీ స్టోర్ ఉండదు తెలుసా.
లిటరల్లీ మా చెల్లాల ఇంటి దగ్గర అన్నీ ఉంటాయి. చాలా సదుపాయంగా అన్నీ ఉంటాయి. మా ఇంటి దగ్గర ఏమీ ఉండవు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉంటే అదో పెద్ద ప్రాబ్లమ్ అనమాట. ఈ లోపల ఏముంటాయో అవే ఉంటాయి. బయట కొద్దిగా తక్కువ ఉంటది. అండ్ ఈ పర్స్ వచ్చేసి ఆ మ్యాట్స్ కూడా నేను మీషోలోనే కొన్నాను. వూల్ కూడా మీషోలోనే కొన్నాను. సూదులు కూడా మీషోలోనే కొన్నాను. అన్నీ మీషోలోనే కొన్నాను. మస్తు గాలొస్తుందనమాట. అండ్ దీనికి బటన్స్‌లా కాకుండా నేనేమనుకుంటున్నానంటే ఇవి దొరుకుతున్నాయండి మార్కెట్‌లోని. ఇది కూడా మీషోలోనే వెల్క్రో స్ట్రిప్స్ అనమాట. వాటిలిని తీసి మనం జస్ట్ అంటించేసుకుంటే సరిపోతది. లైఫ్ బికేమ్ సో ఈజీ ఆఫ్టర్ దిస్ మీషో, అమెజాన్ వచ్చిన తర్వాత. మామూలుగా అయితే ఇవన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి. ఎక్కడెక్కడో అది తెలిసిన వాళ్ళే ఎతికి కొనుక్కోవాల్సొస్తది. బట్ ఇప్పుడు మనకి చాలా చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. మీకు కావాలి అంటే వీటి లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. నేను కొద్దిగా గమ్ ఏసి అటుపక్క మక్రమ్ కవర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి అంటించేస్తాననమాట. ఇది నా చిన్న పర్స్. ఒక సింపుల్ డీఐవై. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఏదో ఈ చిన్న జీవితంలో చిన్న చిన్న సరదాలు. డెసానో వల్ల పాస్తా లిషియస్ కొనాలి అనుకుంటే మీరు ఒక మంచి పెన్నె పాస్తా గురించి వెతుకుతున్నట్టయితే ఇది కొనండి. ఇది వచ్చేసి 100% డ్రమ్ వీట్ సెమోలినా పాస్తా అనమాట. ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు. 1 kg అనమాట. సోర్స్ ఆఫ్ ప్రోటీన్, జీరో కొలెస్ట్రాల్, నో ట్రాన్స్ ఫ్యాట్. ఇది కుక్ అవ్వడానికి మనకి 13 మినిట్స్ పడుతుంది. దీంట్లో మీరు వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా, పింక్ పాస్తా, గ్రీన్ పాస్తా మీకు ఏం కావాలంటే అవన్నీ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటది. అండ్ వీట్ కాబట్టి గిల్ట్ ఫ్రీగా మన పిల్లలకి ఇవ్వచ్చు. మనం కూడా తినొచ్చు. మీరు డైట్‌లో ఉన్నప్పుడు కూడా బోలెడు అన్ని వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా తింటే మీకు ఫిల్లింగ్‌గా కూడా అనిపిస్తది. చాలా సేపు వరకు ఆకలి కూడా అనిపించదు. అండ్ హెల్త్‌కి కూడా మంచిది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తా.